పిలుస్తారా? పిలవండి ఒకసారి. ఓకే, ఒకసారి అంటే ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ కానీ తర్వాత అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని సబ్జెక్టుల సమాహారం ఇక్కడ. తర్వాత విషయం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి యాప్ని తీసుకొచ్చిండ్రు. దాంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎల్కేజీ నుంచి అక్కడ పీజీ వరకు, తర్వాత ఇంజనీరింగు, తర్వాత ఇక్కడ మెడిసిన్, అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు సబ్జెక్టుల వారీగా క్లాసుల వారీగా మొత్తం క్లియర్గా ఒక కుప్ప పోసిపెట్టిండు ఆయన. దీనికి మొత్తం జీవితాంతం దానికి మొత్తం కూడా కేటాయించిండు. అద్భుతమైనటువంటి దాన్ని తీసుకొచ్చిండు. అది ఆయన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా దాని ధర ఏమనుకున్నారంటే ఫస్ట్ 75,000 రూపాయలు పెడదామని అనుకున్నారు. 75,000 రూపాయలు అసలు యాక్చువల్గా దాని ధర అసలు యాక్చువల్గా అంటే ఒక సంవత్సరానికి అని చెప్పేసి అట్లా పెట్టినరు. కాకపోతే ఏంటంటే 75,000 రూపాయలు సామాన్యుడికి అందుతుందా? మనము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం? ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం మీద ఒక సామాన్యుడికి ప్రతి ప్రజలకు ప్రతి విద్యార్థికి కూడా నేను చేసినటువంటి కృషి అందరికీ లభించాలి, దీని ద్వారా మంచి ఫలితాలు రావాలని చెప్పేసి ఆయన భావించండు. అందుకని చెప్పేసి తర్వాత 25,000 అనుకున్నారు. ఒక 5 ఏళ్ళకి 25,000 అనుకున్నారు. అంటే సంవత్సరానికి 5,000 అనుకున్నారు. లేదు అట్లా కూడా వద్దని చెప్పేసి నిజంగా ఒక మంచి గొప్ప హృదయంతో 5,000 కూడా వద్దు, 1,000 రూపాయలకే ఒక్కటే 1,000 రూపాయలకు 7 సంవత్సరాలు నేను దీని ఈ యాప్ను వాడుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అంటే మనం చాలా విషయాలకు మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కాకపోతే అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం అనుకున్నప్పుడు అంకె అంటే ఏంటిది, సంఖ్య అంటే ఏంటిది, తర్వాత ఇట్లా కొన్నిటికి సంబంధించి సంఖ్య ఒకటేలాగా కనిపిస్తుంది మనకు. ఇది నెంబరే అది నెంబరే కానీ అనుకుంటాం. అట్లా దానికి సంబంధించి దీనికి ఏంది తేడా ఏంది, అసలు విషయం ఏంది, దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాలు ఏంటిది, తర్వాత అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నిఘంటువులు ఏం చెప్తా ఉన్నాయి, అంటే డిక్షనరీలు ఏం చెప్తా ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తా ఉంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిక్షనరీ ఏం చెప్తా ఉంది, అందులో లేనటువంటి అంశాలు కూడా ఆయన ప్రస్తావించిండు. దానికోసం ప్రత్యేకంగా పరిశోధన చేసి ఒక గొప్ప యాప్ను రూపొందించిండ్రు వెంకటేశ్వర్లు గారు. ఒక్కసారి మనం చూద్దాం. ఇది ఇప్పుడు ఈ యాప్ ఉన్నది కదా, చేయండి సార్. ఇది యాప్ షేక్ స్పైకర్ అని. ప్రోడక్ట్ సార్, ప్రోడక్ట్ ప్రమోషన్, ఎడ్యుకేటింగ్ ది ఎడ్యుకేషన్, ది వెరీ ఎసెన్స్, ది వెరీ ఎసెన్షియల్ సార్. ఇంగ్లీష్తో పాటు అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. తర్వాత ఇందులో ఉంటుంది కేవలం వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ ఎన్సెంబ్లర్ ఇన్స్పైర్డ్ బై సిహెచ్ వెంకటేష్ సార్, క్యూర్నీస్ ఎండి వారు. 1,000 రూపీస్ ఫర్ డిసెంబర్ ఎండ్. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ నెల రోజుల పాటు ప్రత్యేకంగా ఆఫర్ ఇస్తూ ఉన్నారు ఆయన. అంటే ఆఫర్ చేయడం కాదు, మొత్తం అందరికీ కూడా విద్యార్థులకు, పేద విద్యార్థులకు కూడా చేరాలనే ఉద్దేశంతో 75,000 రూపాయలు ఉంటే దాన్ని 25,000 చేసిండు. 25,000 కూడా వద్దు, అసలు మొత్తం అందరికీ అందాలే, రోజుకి 50 పైసలు, అంటే 7 సంవత్సరాల పాటు ఇవ్వడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఒక 1,000 రూపాయలు దీనికి చేస్తే 7 సంవత్సరాల పాటు దీన్ని మొత్తం కూడా చూసుకోవచ్చు. తర్వాత దీన్ని మొత్తం కూడా వాడుకోవచ్చు. ఇందులో అన్నీ ఉంటాయి, అన్ని క్లాసులకు సంబంధించి క్లాస్ వైజ్గా ఉంటాయి. తర్వాత సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఉంటుంది, తర్వాత ఎస్సీఆర్టీ నేషనల్ అంటే సెంట్రల్ సిలబస్ ఉంటుంది, తర్వాత స్టేట్ సిలబస్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. స్కాన్ చేసేసి 1,000 రూపాయలకే 7 సంవత్సరాల వరకు ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి అని నిర్ణయించుకుంటూ, ఎందుకంటే విద్యార్థులందరికీ అందాలి, పేద విద్యార్థులకు అందాలని ఒకే ఒక ఉద్దేశంతో. అంటే 7 సంవత్సరాల కంటే రోజు 50 పైసలు పడతాయి. మనం ఛాయ్ తాగితే కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు అవుతాయి, 10 రూపాయలు అవుతాయి. కానీ కాకపోతే అంటే రోజుకి 50 పైసలు మాత్రమే. అంటే 1,000 రూపాయలు ఒకసారి మనం కట్టేస్తే 7 సంవత్సరాల దాకా దీన్ని మొత్తం ఉపయోగించుకోవచ్చు. సార్ ఓకే, వెంకటేశ్వర కూడా వస్తే బాగుంటుంది సార్. బాగుంటుంది అంటే వస్తే రమ్మని చెప్పండి. అయితే అదేది క్లాస్ వైజ్గా సార్ అవి సార్ మన క్లాస్ చూద్దాం సార్. ఎవ్రీడే మనం పెడతామని చెప్పండి ఇక ఇక్కడ చూడ. ఎస్ చెప్పండి. మళ్ళీ సార్ వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పండి. ఈ రోజు నుండి క్యూ న్యూస్ ఆధ్వర్యంలో శ్రీ మల్లన్న సార్
పర్సనల్గా సార్ డైలీ ఒక 5 to 10 minutes సారే దీని గురించి ఎడ్యుకేషన్ సంబంధించింది వివరిస్తారు. సార్ ప్రస్తుతం ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానంగా ప్రతిరోజు ఒక పదము కరికులం అంటే అర్థం ఏమిటి అనేది ప్రతిరోజు ఒక్కొక్క పదం తీసుకోవడం జరుగుతుంది. కరికులం ఒక నిమిషం వీళ్ళు ఏమేమి ఉన్నాయో చూపిద్దాం ఫస్ట్. కొంచెం వెనక్కి వెళ్దామా? ఈ పదం చేసిన తర్వాత ప్రధానంగా ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్దాం. అయితే ఇందులో ఏముంటుందంటే యాక్చువల్గా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్కులు అన్ని క్లాసుల వేదిగా, తర్వాత ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్కులు అన్నిటికీ సంబంధించి పూర్తిగా ఉంటుంది. నేషనల్ సెంట్రల్ సిలబస్ ఉంటుంది, తర్వాత స్టేట్ సిలబస్ ఉంటుంది, తర్వాత అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. లెక్కల గురించి ప్రతి తరగతి పుస్తకం ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ. ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేస్తే ఇదంతా ఎన్సీఆర్టీ అంటే సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ సిలబస్ లెసన్ ప్లానింగ్ అనమాట. మొత్తం ఎన్ని 13 పాఠాలు ఉన్నాయి, దీంట్లో 18 పాఠాలు ఉన్నాయి. ఇది 1వ తరగతి సంబంధించింది. ఇది స్టేట్ సిలబస్, తెలంగాణ గవర్నమెంట్ సిలబస్. ఇది 2వ తరగతి. ఇట్లా 3, 4, 5, 6, 10 ఉంటుంది. దీంట్లో ఉన్న అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు డేటా హ్యాండ్లింగ్ అనే ఒక పాఠం పేరు ఇచ్చారు. డేటా హ్యాండ్లింగ్. ఈ డేటా హ్యాండ్లింగ్ అన్న పాఠము ఎస్సీఈఆర్టీ అంటే స్టేట్ సిలబస్లో సిబిఎస్ఈ సిలబస్లో ఎక్కడ వస్తుందనేది సమస్య. ఇప్పుడు 2వ తరగతిలో లేదు, 2వ తరగతిలో ఎక్కడా లేదు. తర్వాత 3వ తరగతిలో ఎక్కడన్నా ఉందా అని మనం చూస్తేనక ఇక్కడ ఉంది. ఎవరు ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డేటా హ్యాండ్లింగ్ ఇక్కడ లేదు. తర్వాత ఇదంతా కంటిన్యూటీ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ కావాలి. కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ కావడం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ ద్వారా కాంప్రహెన్షన్ అనేది కాంప్రహెన్సివ్గా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది. 1వ తరగతిలో ఉంది, 2వ తరగతిలో లేదు, 2వ తరగతిలో 3వ తరగతిలో లేదు, 4వ తరగతి మళ్ళీ వచ్చింది. దీనివల్ల ఏమైతుందంటే కంటిన్యూటీ దెబ్బతింటుంది. కాకపోతే దీనికి లింక్ చేస్తూ మనము అద్భుతంగా దాన్ని చేసిండు సార్. మళ్ళీ 4వ తరగతిలో ఇద్దరి దగ్గర లేదు. మళ్ళీ అలా చూస్తే 6వ తరగతిలో వచ్చేసరికి డేటా హ్యాండ్లింగ్ వీరిచ్చారు, ఇతనిచ్చాడు. దీనికి ఎలా కోడింగ్ చేయాలి? ఇది కంటిన్యూటీ కనెక్టివిటీ సింబాల్స్ అనమాట ఇవి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసామంటే ఇక ఇతను 1వ తరగతిలో డేటా హ్యాండ్లింగ్ ఇచ్చాడు, ఇక్కడ 3వ తరగతిలో ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ 6 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. ఈ డేటా స్టాటిస్టిక్స్ ఈ రెండు ఒకటే కులము. స్టాటిస్టిక్స్ అన్న డేటా అన్న ఏంటి అనేది సమస్య. ఇప్పుడు దీంట్లో కాంటెంట్ ఎవరెవరు ఏం కాంటెంట్ ఇచ్చారనేది సమస్య. ఇప్పుడు 6వ తరగతిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవాళ ఎస్సీఆర్టీ వాళ్ళు ఏమి ఇచ్చారు అన్నది ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా మీకు మొత్తం కాంటెంట్ అంతా డిస్ప్లే అవుతుంది. 12 పేజీలు ఉంది అనమాట. 12 పేజీలు ఏంటి అనేది ఖచ్చితంగా చదవాలి. ఇది చదివిన తర్వాత అదానే ఎన్సీఆర్టీ వాళ్ళు ఏమి ఇచ్చారన్నది చూడాలి. ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ ఖచ్చితంగా డేటా హ్యాండ్లింగ్ అనేది వీళ్ళు 11 పేజీలు ఇచ్చారు. ఇది చూడడం వల్ల ఏమంటే ఒక విహాంగ వీక్షణం ఈ విధంగా ఉంటుంది. దీంట్లో బ్యూటీ ఏంటంటే సరే ఇటువైపు వస్తాం సార్. ఓకే పర్లేదు. ఇప్పుడు డేటా అనేది మొదటి తరగతిలో ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఏ కామన్ సెన్స్తో ఇచ్చారో తెలియదు. ఇది వాస్తవంగా చాలా తీవ్రమైన సబ్జెక్టు. ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్ చేస్తే ఇక్కడ డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి, డేటా హ్యాండ్లింగ్, డేటా హ్యాండింగ్, ఇవన్నీ డేటా డిజిటల్, కంప్యూటర్ డిజిటల్, ఫింగర్ డిజిటల్, డేటా అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అండ్ టాక్సానమీ అంటే పూర్తి సమాచారం మొత్తం డీకోడ్ చేసి ఉన్నది. ఏది కొట్టినా మళ్ళీ క్లిక్ చేసి అన్ని వచ్చేస్తుంది సమాచారం. డేటా మీద క్లిక్ చేస్తే మొత్తం సమాచారం వస్తుంది. మళ్ళీ సమాచారం వస్తుంది. మనం ఎట్లా అంతా డేటాను ఎలా అర్థం చేసుకోవాలన్నది చాలా కీలకం. డేటా డిజిటల్. ఇప్పుడు మీరు ఎగ్జాస్టివ్ కాపీలోకి వస్తే ర్యాండమ్ డేటా అంటే అర్థం ఏంటి, స్టాటిస్టిక్స్ అంటే అర్థం ఏంటి, టాక్సానమీ. ఈ కలరింగ్ అనేది చాలా ముఖ్యం. చాలా పిల్లలు ఈజీగా గుర్తుపడడానికి, ఈజీగా మనం వాళ్ళు అవగాహన చేసుకోవడానికి ఉంటుంది సార్. ఇలా విస్తృతంగా ఉంది అనమాట డేటా. మనకి చాలా ఉంటుంది అంతా మీరు చదవడానికి ఓపిక. ఇప్పుడు ఇది మొత్తం ఇవన్నీ ఇది ఖచ్చితంగా ఇది ఎస్టాబ్లిష్ కావాలి. ఎస్టాబ్లిష్ అయితేనే ఒక పట్టు వస్తుంది. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఏ తరగతిలో చదివామన్నది చాలా కీలకమైన ఫంక్షన్. ఇది ఒక్కటే కాదు, మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని సబ్జెక్టులలో వారిగా ఏమేమి ఉన్నాయి, ఆ పదాలు ఏంటి, ఆ పదాలకు అర్థం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అన్ని. ఎన్సీఆర్టీ వాళ్ళు 13 లెసన్లు, 19, 14 సిలబస్ వైజ్గా ఎవరిది స్ట్రాంగ్గా ఉంది, ఎవరిది ఇంటెన్సివ్గా ఉన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది మీకు. ఇది ఒకటి. అలానే డేటా కాకుండా, ఈ డేటా హ్యాండ్లింగ్ కాకుండా ప్రతి టాపిక్ అనమాట. ఇప్పుడు షేప్స్, ఎలిమెంటరీ షేప్స్ అని ఉంది. షేప్స్ అన్నది ఇక్కడ మొదటి తరగతిలోనే ఇచ్చాడు. ఎవరు? షేప్స్ అండ్ స్పేస్ ఇచ్చాడు. ఇది చాలా కీలకమైన అంశం. షేప్ స్పేస్ అన్నది. ఇవి ఎవరెవరు ఇచ్చారంటే చూడండి ఎంత సమస్య ఇచ్చారు. షేప్స్ అండ్ స్పేస్ ఇచ్చాడు, షేప్స్ అండ్ డిజైన్స్ ఇచ్చాడు, షేప్స్ అండ్ యాంగిల్స్ ఇచ్చాడు.
ఇతనేమో షేప్స్ అండ్ స్పేస్ ఇచ్చాడు. షేప్స్ స్పేసెస్ అండ్ బౌండరీస్ మొత్తం పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రతి అంశం, ప్రతి టాపిక్, ప్రతి ఒక్క డీటెయిల్ అనేది పూర్తిగా అంశం అవుతుంది. ఇది స్టూడెంట్స్కి కాదు, టీచర్లకు, ప్రధానంగా మ్యాథ్స్ టీచర్స్కి చాలా కీలకం ఇది ప్రతి ఒక్కరికి. టీచర్లకు, పిల్లలకి, అందరికీ. సిహెచ్ వెంకటేష్ వి సార్ అంటే మల్లన్న సార్ వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య. ఆయన ఒక ఇన్స్పిరేషన్తో అతను నేను బాగా తీవ్రంగా ఒక 6-7 months నుంచి ఈ స్థాయికి వచ్చా ఉంటాను. కేవలం 1000 రూపాయలు పెట్టమన్నారు సారు 7 years వరకు. ఇది 1000 రూపాయలు. ఇప్పుడు ఇది యాప్కి సంబంధించి అసలు యాక్చువల్గా 75,000 ఉండే, దాన్ని 25,000 అనుకుంటే 25,000 మొత్తం వద్దు. విషయం ఏంటంటే అంత డబ్బులు పెట్టి పేదవాళ్ళు మనం ఇది చదువుకోలేరు, వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఇంత చేసినటువంటి పరిశోధన అంతా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ రావాలని చెప్పేసి ఉద్దేశంతో కేవలం 1000 రూపాయలు మాత్రమే 7 సంవత్సరాలకు. 7 years 31 years. అది కూడా ఏంటంటే లిమిటెడ్ ఆఫర్ పెట్టినాం. ఎందుకంటే యాక్చువల్గా ఇక చేస్తున్నానులే అట్లా అని ఉంటుంది కదా, అందుకని ఎప్పటివరకు సార్? 2031 సార్. కేవలం మన క్యూ న్యూస్ ద్వారానే ఇది పాసిబుల్. తెలంగాణ రాష్ట్రం మొత్తం క్యూ న్యూస్ ఏకైక సంస్థ, డిజిటల్ సంస్థ, మార్కెటింగ్ దాన్ని. ఇలానే ఇది మ్యాథమెటిక్స్ కాకుండా ఇది క్లిక్ చేస్తేనేమో మళ్ళీ ఫిజిక్స్ వస్తుంది, ఇది క్లిక్ చేస్తే కెమిస్ట్రీ వస్తుంది, అన్నీ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్ ఉంటాయి. మొదటిగా ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పదం తీసుకోవాలంటే కరికులం తీసుకుంటే కరికులంని అర్థం చేసుకోవడం అసాధ్యం ఇంచుమించు. ఈ కరికులంని అసాధ్యం, దీని సమస్య మీరు నెమ్మదిగా చూడాలి. ఇప్పుడు ఏ డిక్షనరీ వాళ్ళు ఇది ముఖ్యం, ఇది కీలకంగా నెమ్మదిగా చదవాలి, వేరే మార్గమే లేదు చదవాలని. ఈ కరికులం అన్నది ఏ విద్యాసంస్థలు కూడా చెప్పలేని స్థాయిలో ఉన్నారు. ఎందుకు అంటే దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా డిఫైన్ చేశారనేది ఇంపార్టెంట్. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు ఏం డిఫైన్ చేశారు కరికులం, ఆక్స్ఫోర్డ్ ఏం డిఫైన్ చేశారు, ర్యాండమ్ హౌస్, వెబ్స్టర్స్, ఏది మీకు స్పష్టత, ఇది చూస్తే ఏది స్పష్టత ఏర్పడడం అనేది అసాధ్యం ఇంచుమించు. షేక్స్పియర్ ఎలా డీకోడ్ చేయగలిగాడంటే వీటన్నిటి ఆధారంగా దాని ఒక స్పెషల్ మళ్ళీ కోడ్ చేసి. కరికులం అంటే ఏమిటి కాదు, మెన్యూ కార్డు. మనం ఏదైనా హోటల్ పోతే మెన్యూ కార్డు తీసుకుంటాం కదా, ఏమేమి పదార్థాలు ఉన్నాయి దాని ధరల పట్టిక అంట. ఇది కూడా మెన్యూ కార్డు. మెన్యూ కార్డు అంటే ఏంటి? మెన్యూ అంటే లిస్ట్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ వాట్ ఎ డిషెస్. కరికులం అంటే ఎ సిరీస్ ఆఫ్ ది అగ్రిగేట్ ఆఫ్ వాట్ కోర్సెస్ ఆఫ్ స్టడీ. సిలబస్ ఎ లిస్ట్ ఆఫ్ ఎ ప్లాన్ ఆఫ్ వాట్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ. ఇది సూత్రం పట్టుకోవాలి. ఇవన్నీ ఒకటే తరగతి చెందినట్టమాట. ఇవన్నీ అకౌంట్ అన్న, ఎజెండా అన్న, ఆర్చివ్ అన్న, బ్యాలెట్ అన్న, ఇవన్నీ కేటలాగ్ అన్న, డిక్షనరీ అన్న, డైరెక్టరీ అన్న, అన్ని సర్వం ఉంటాయి అందులో. గెజిట్ అంటే కూడా లిస్ట్ ఆఫ్ వాట్, జర్నల్. ఇవన్నీ ఖచ్చితంగా చదివితే కానీ మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది అతి కీలకం ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాథమెటిక్స్ మీద పూర్తి స్థాయి పట్టు ఏర్పడాలంటే ఇదే సాధ్యం. 8వ తరగతి ఇటువైపు అంతా ఎన్సీఆర్టీ వస్తుంది, అది అటువైపు వస్తుంది. ఇంకా అన్నతికల ఒక 1-2 monthsలో ఇక్కడ ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తేనేమో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మ్యాథమెటిక్స్ అవి కూడా వస్తాయి అనమాట. ఇంకా పూర్తిగా అప్డేట్ అవుతాయి. అన్ని క్లాసులు, అన్ని సబ్జెక్టులు వస్తాయి. ఇది కేవలం లిమిటెడ్ ఆఫర్ పెట్టారు సార్ వాళ్ళు, 1000 rupees ఫర్ 7 years. ఎంత త్వరపడితే అది ముఖ్యం, అంత మీకు కీలకం. ఎవరు చేసుకున్న వాళ్ళకు అవకాశం, చూసే ప్రతి తండ్రి తీసి పెట్టుకోవడమే ఉత్తమం. పిల్లవాడికి ఖచ్చితంగా ట్యాబ్లెట్ కొనియడం అనేది ఉత్తమం. ఎందుకంటే పుస్తకాలు అనేది అవుట్డేటెడ్. పుస్తకాల సమాచారం పొందుపరచడం అనేది అన్ని పుస్తకాలకు సంబంధించి ఇప్పుడు ఇందులో ఉంటాయి, ఆటోమేటిక్గా ఈ యాప్లో ఉంటాయి. కాబట్టి పుస్తకాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ట్యాబ్లెట్ కొంటే అత్యంత శక్తివంతుడు అవుతాడు మీ పిల్లవాడు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ పెద్దది కొనేది. సెల్ ఫోన్ అనేది సిల్లీ. ఎడ్యుకేషన్ అనేది వెరీ సీరియస్ బిజినెస్. ఎడ్యుకేషన్ అనేది పెద్ద ట్యాబ్లెట్లో జాగ్రత్తగా, ఏకాగ్రతతో చూడాలి. అందుకే ట్యాబ్లెట్ ఒక 30,000 కానీ 20,000 కానీ 1,00,000 కానీ స్తోమత పడి రకరకాలు ఉంటాయి. అట్లా కాకుండా 6,000 నుంచి కూడా ఉన్నాయి. 6,000 నుంచి కూడా మన ఇష్టం అట్లా కొనుక్కోవడం. హెవీ డ్యూటీ ఉంటుంది సార్. అదే ట్యాబ్లెట్ లేకుంటే ఈ సమాచారం అందుకోవడం అసాధ్యం. పుస్తకం ఇంతే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు చూడండి, పుస్తకంలో ఏముంటుంది, అంత ఇవే ఉంటుంది. ఈ స్పేసెస్, షేప్ అండ్ స్పేస్ ఉంది. దీంట్లో ఏముంది అంటే చూడండి, 20 పేజీలు ఇచ్చాడు. అంతా చూడొచ్చు, అన్నీ చూడొచ్చుగా, చూడడం ఖచ్చితంగా చూడాలి. ఈ షేప్స్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడేమి ఇచ్చాడు, ఇతను ఎన్సీఆర్టీ అయితే ఏమి ఇచ్చాడు, ఎన్సీఆర్టీ, ఇవన్నీ చూస్తేనే కానీ ఒక ఖచ్చితమైన అవగాహన, పటిష్టమైన అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ. దీని వివరాలకు సంబంధించి అంటే అసలు యాక్చువల్గా దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఈ యాప్ని ఎట్లా తీసుకోవాలి, 1000 రూపాయలు వాడితే ఎట్లా వస్తుంది, ఏం కథ అనేది మనం క్లియర్గా చెప్తాను సార్. ఇక్కడ ఇప్పుడు ఉందా రేపు చెప్తాను. ఉంది సార్. ఇదే ఇప్పుడు దీంట్లో స్కాన్ చేసుకొని మీరు ఖచ్చితంగా దీంట్లో ఏమొస్తుందంటే మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇస్తే
ఎందుకంటే ఇది కనీసం ఒక 15 నిమిషాల నుంచి 48 అవర్స్ టైం. అంటే షేక్ స్పైకర్ అని చెప్పేసి కొడితే మీకు సైట్లో అంతేనా? షేక్ స్పైకర్ అని చెప్పేసి సర్చ్ కొడితే వస్తుంది. అందులో ఒకసారి ఇది క్లిక్ చేసేస్తే ఫోన్పే, ఓన్లీ ఫోన్పే దీన్ని స్కాన్ చేస్తే స్కాన్ చేసేసి మీరు 1000 రూపీస్ పే చేస్తే మీకు ఖచ్చితంగా 1-2 రోజులు ఆలస్యమైనా కానీ మీకు లింక్ వస్తుంది. ఆ లింక్తో తీసుకొని మీరు ఇంకా లింక్ తీసుకొని మనము కంటిన్యూ చేసుకోవచ్చు 7 సంవత్సరాల పాటు. ఓన్లీ 1000 రూపీసే పెట్టడం జరిగింది మన సిహెచ్ వెంకటేష్ బి సార్ ప్రోద్బలంతో. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ స్టేట్ ఒక రకంగా చెప్పాలంటే రోజుకి 50 పైసలు సార్, రోజుకి 50 పైసలు, 7 ఏళ్ళు రోజుకి 50 పైసలు. ఆ సమాచారం చాయ్ తాగితే కూడా 10 రూపాయలు అవుతుంది. సమాచారం అందుకోవడంలో అద్భుతంగా ఉంటుంది మొత్తం. ఇది 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 అసాధ్యం సార్, ఎవరి దగ్గర ఇది అసాధ్యం అనమాట. ఇది అసాధ్యం. ఇవేని కాదు, ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి సార్. ఒకటేని కాదు, ఇప్పుడు డిక్షనరీలు అన్నీ ఉంటాయి, మొత్తం ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటారు. స్పెషాలిటీ అంటే ఏంటి అంటే ఇవన్నీ చూడాలి ఓపిక, ప్రతి ఒక్కరు ఉంటాడు. స్పిరిచువాలిటీ, స్పెషాలిటీ, రియాలిటీ ఇవన్నీ ఈ స్థాయిలో డీకోడ్ చేయడం జరిగింది. ఓపిక చదవాలి అంతే, కష్టపడాలి, వేరే మార్గం లేదు. కష్టపడాలి, తెలుసుకోవాలంటే కష్టపడాలి. కేవలం ఈ ఫోన్లు దయచేసి ఫోన్లు ఎవరు చేయకండి. దీంట్లో నుంచి మీరు స్కాన్ చేసుకొని పే చేసుకొని యాక్టివేషన్ స్కాన్ చేసి పే చేస్తే అప్పటికప్పుడే రాదు, ఒక 2 days టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత మీకు లింక్ వస్తుంది. లింక్ వచ్చిన తర్వాత క్లిక్ చేసుకుంటే అప్పటి నుంచి రెగ్యులర్గా నడిపించుకో, ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. దిగులేదు. ఇది ఇంకా పూర్తి వివరాలు మీకు చెప్తాం మళ్ళీ ఒక రేపు ఎల్లుండి రోజు కూడా ఆల్మోస్ట్ డైలీ ఉంటుంది. ఈ లెసన్ అన్నది డైలీ ఉంటుంది. డైలీ 5 minutes 10 minutes ఉంటుంది క్యూన్యూస్లో. రోజు ఒక ఇదేంటంటే డైలీ ఒకటి సార్ ఒకటి తీసుకుంటారు, దీని గురించి వివరిస్తారు. తప్పకుండా సార్, ఓకేనా సార్? కాబట్టి చూసుకోండి. వెంకటేశ్వర లేదు కాకపోతే సరేనా? ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.